అశోక వాటికలో చెట్టు మీద దాక్కుని కూర్చున్న హనుమంతుడు సరైన సమయం కోసం ఓపికగా వేచి చూస్తుంటాడు. రాత్రి సమయం. చుట్టూ నిశ్శబ్దం అలుముకుంటుంది. సీతమ్మ చుట్టూ కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు కాస్త అలసటతో నిద్రలోకి జారుకుంటారు. ఆ సమయంలో హనుమంతుడు మెల్లగా తనలోనే ఆలోచిస్తాడు. ఇదే సరైన సమయం. ఇప్పుడు నేను సీతమ్మతో మాట్లాడాలి. కానీ హనుమంతుడు తొందరపడడు. ముందుగా ఆమె మనసులో భయం పోయేలా చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో సీతమ్మ చెట్టు కింద కూర్చొని రాముడిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఆమె మనసులో ఒకే ఆలోచన, స్వామి, నన్ను ఎప్పుడు రక్షిస్తావు? హనుమంతుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కదిలిపోతాడు. ఇంత బాధలో కూడా సీతమ్మ ధైర్యం కోల్పోలేదు అని తనలోనే అనుకుంటాడు. అప్పుడు హనుమంతుడు ఒక తెలివైన మార్గం ఎంచుకుంటాడు. నేరుగా వెళ్ళి మాట్లాడితే సీతమ్మ భయపడే అవకాశం ఉంది. అందుకే ముందు రాముడి కథను వినిపించాలని నిర్ణయించుకుంటాడు. చెట్టు మీద దాక్కొని మెల్లగా రాముడి కథను చెప్పడం ప్రారంభిస్తాడు. అయోధ్యలో జన్మించిన రాముడు సత్యం, ధర్మం కోసం జీవించే మహానుభావుడు. రామయ్య మనసులో సీతమ్మ మీద ఉన్న ప్రేమ వెలకట్టలేని అపారమైన ప్రేమ అని మెల్లగా వినిపిస్తాడు. ఆ మాటలు విన్న సీతమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇది ఎవరి స్వరం? నా మనసులో ఉన్న కథను ఎవరు చెబుతున్నారు అని ఆమె కళ్ళలో ఒక చిన్న ఆశాకిరణం వెలుగుతుంది. హనుమంతుడు ఆమె స్పందన గమనించి మెల్లగా తన రూపాన్ని చూపించడానికి సిద్ధమవుతాడు. చిన్న వానర రూపంలో చెట్టు నుంచి కిందకి దిగుతూ సీతమ్మ ముందు వినయంగా నిలబడతాడు. సీతమ్మ మొదట కంగారు పడుతుంది. ఇది రాక్షసుల మాయా లేక నిజంగానే ఎవరో వచ్చారా? హనుమంతుడు వెంటనే మృదువుగా చెబుతాడు, అమ్మా, నేను రాముడి దూతను. ఆ మాట వినగానే సీతమ్మ గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ సీతమ్మ ఇంకా నమ్మలేకపోతుంది. నువ్వు నిజంగా రాముడి దూతవైతే ఏదైనా గుర్తు చూపించు అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు తన చేతిలో ఉన్న రాముడి ఉంగరాన్ని చూపిస్తాడు. ఆ ఉంగరం చూసిన క్షణంలోనే సీతమ్మ కళ్ళలో ఆనందంతో పాటు కన్నీళ్లు వస్తాయి. ఇది నా స్వామి ఉంగరం. ఆమెకిక సందేహమే ఉండదు. ఆమె హృదయం ఆనందంతో నిండిపోతుంది. హనుమంతుడు ఆ తర్వాత రాముడి సందేశాన్ని చెబుతాడు. అమ్మా, రామయ్య మీకోసం అడవులు దాటాడు. సముద్రం దాటడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకోసం యుద్ధం చేయడానికి కూడా వెనకాడడు. ఆ మాటలు విన్న సీతమ్మకు కొత్త ధైర్యం వస్తుంది. ఆమె ముఖంలో మళ్ళీ ఆశ, నమ్మకం వెలుగుతాయి. కానీ అదే సమయంలో హనుమంతుడితో ఆమె ఒక సందేహం వ్యక్తం చేస్తుంది. నువ్వు నన్ను ఇప్పుడే తీసుకెళ్లగలవా? హనుమంతుడు కాసేపు ఆలోచించి చెబుతాడు. అమ్మా, నేను మిమ్మల్ని తీసుకెళ్లగలను. కానీ అది సరైన మార్గం కాదు. నా రామయ్య స్వయంగా వచ్చి రావణుడిని జయించి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. అదే ధర్మం. సీతమ్మ కూడా అంగీకరిస్తుంది. అవును, రాముడి విజయం ద్వారానే నేను తిరిగి వెళ్ళాలి అని చెబుతుంది. ఆ తర్వాత సీతమ్మ తన దగ్గర ఉన్న చూడామణిని తీసి హనుమంతుడికి ఇస్తుంది. ఇది నా స్వామికి ఇవ్వు, నా గుర్తుగా. హనుమంతుడు ఆ రత్నాన్ని గౌరవంగా తీసుకుంటాడు. ఆ క్షణం అతనికి ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది. నా పని పూర్తవుతుంది అని భావిస్తాడు. కానీ అతని మనసులో మరో ఆలోచన మొదలవుతుంది. ఇక్కడి రాక్షసులకు నా శక్తి చూపించాలి. నా రాముడు శక్తి ఏమిటో వాళ్ళకి తెలియాలి. అతని కళ్ళలో ఇప్పుడు ఒక కొత్త జ్వాల కనిపిస్తుంది. ఒకవైపు భక్తి, మరోవైపు యుద్ధానికి సిద్ధమైన వీరత్వం. అశోక వాటికలో ప్రారంభమైన ఈ చిన్న సంభాషణ త్వరలోనే లంక మొత్తం కంపించే సంఘటనలకు దారి తీస్తుందని ఎవ్వరికీ తెలియదు. హనుమంతుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. సీతమ్మకు ధైర్యం ఇచ్చాడు. రాముడి సందేశం అందించాడు. ఇక మిగిలింది ఒక్కటే, లంకకు తన అసలు రూపం చూపించడం.